वजीर एक्साइज सयाहत व स्पोर्ट्स वी श्रीनिवास गौड़ ने वर्ल्ड हेरिटेज डे के मौके पर हैदराबाद के रविंद्र भारती में वाक़ अपने चेंबर में मुनक़दा प्रेस कॉन्फ्रेंस से खिताब किया। मंदी తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వారే స్వతహాగా తెలంగాణ వారసత్వాన్ని కాపాడాలి, తెలంగాణటువంటి ప్రాచీనమైనటువంటి కట్టడాలను, కళలను, సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా వారు అధ్యయనం చేస్తూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు మొట్టమొదటిసారిగా వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ఇక్కడ వారిని సత్కరించుకొని సన్మానం చేసుకొని మరి ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది। తెలంగాణ అనేది ఒక గొప్ప చరిత్ర గల ప్రాంతం। ఇది ఒకప్పుడు ఒక దేశంగా ప్రపంచంలోనే ఒక సంపన్నమైనటువంటి దేశంగా విరాజిల్లినటువంటి గొప్ప ప్రాంతం। ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి అనేక ప్రాంతాలు తెలంగాణలో ఉన్నాయి। కానీ ఈరోజు వరల్డ్ హెరిటేజ్ మ్యాప్ లో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్క ప్రాంతం కూడా ఆ రోజు వరల్డ్ టూరిజం మ్యాప్ లో పంపేటట్టు కూడా ప్రయత్నం చేయలేదు। ప్రపంచ వారసత్వ కట్టడాల్లో అత్యంత అరుదైనటువంటి ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాలున్నా ఆ రోజుల్లో అక్కడ వరకు కనీసం లిస్టు కూడా పంపించలేదు। తెలంగాణ వచ్చిన తర్వాతనే మరి ఇక్కడ రామప్ప దేవాలయము మరి ఇంకా ఇతర ప్రాంతాలను ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు యునెస్కో పంపడం జరిగింది। మరి వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చి పరిశీలించి తుది పరిశీలనలో వరల్డ్ హెరిటేజ్ మ్యాప్ లో పొందడానికి అది తుది దశలో ఉందని చెప్పి ఈ సందర్భంగా